హాయ్ హలో నేను మీ స్వప్నని. నేనైతే ఈరోజు మీకు ఈజీగా సింపుల్గా పిల్లలకి ఒక మంచి స్నాక్ ఎలా అయితే చేద్దామనేది చూపిస్తున్నాను. ఆలు రోల్ సమోసా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఈ సమోసాని అయితే చాలా ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక 2 పొటాటోస్ని తీసుకొని వాటిని కట్ చేసుకొని వాటిని బాయిల్ చేసేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఈ బాయిల్ అయిన పొటాటోస్ని ఒక బౌల్లో తీసుకొని బాగా మెత్తగా నలుపుకోవాలి. బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని స్మాష్ చేసిన దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇందులో టేస్ట్కి తగినంత సాల్టు, కొంచెం పెప్పరు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. మనం కట్లెట్ ఉంటుంది కదా, అలా కట్లెట్ టైప్గా మొత్తాన్ని కలుపుకోవాలి. మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోల్కి కావాల్సిన పిండిని అయితే తయారు చేద్దాము. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా. గోధుమ పిండి బదులు ఆప్షనల్గా మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేను గోధుమ పిండిని తీసుకున్నాను. కొంచెం సాల్టు, కొంచెం వాము, కొంచెం ఆయిల్ వేసుకొని మనం చపాతీ పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. గోధుమ పిండికి బదులుగా పూరి పిండినైనా వాడచ్చు. కాకపోతే పూరి పిండి, మైదా ఎలా అయినా వాడచ్చు. కాకపోతే నేను గోధుమ పిండిని వాడుకున్నాను. కొంచెం కొంచెం వాటర్గా పోసుకొని మొత్తానికి మనం చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకొని నాననివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత పిండి కూడా బాగా నానింది కదా. ఇప్పుడు దీన్ని ఇంట్లో మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చపాతీని చేసేసుకోవాలి. చివరిలో ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ని కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నా కదా, అలా చివరిలో ఎడ్జెస్ వరకు అటు ఇటు 2 వైపులా కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. మిగిలింది సేమ్ మనకి బయట విడిగా సమోసాల లేయర్ ఎలా ఉంటుందో అలా లేయర్ లాగా వచ్చింది కదా. మనం సమోసా చేయాలంటే కొంచెం కష్టం కదా, అదే ఇలా రోల్ పెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ తీసుకొని కొంచెం మనం ఈ కట్ చేసుకున్న చపాతీలోకి పెట్టేసుకొని రౌండ్ చేసేసుకోవటమే. వీడియోలో చూపిస్తున్నా కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని చివర అంచు అనేది ఊడిపోకుండా ఉండడం కోసం నేను లవంగాన్ని అయితే గుచ్చుకున్నాను. లేదంటే మనం మైదా పిండిని కూడా వాటర్లో కలుపుకొని దాన్నైనా అతికించుకోవచ్చు. లవంగాన్ని ఇలా గుచ్చుకున్నాను. అంతే, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సెకండ్ వన్ కూడా నేను ఇలానే చేస్తున్నాను చూడండి. ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. పొటాటో అనేది కొంచెం లోపల కంటే బాగుంటుంది, లేదంటే బయటకు వచ్చేసేసి ఆయిల్ పాడైపోయింది. ఇదిగో మొత్తాన్ని ఇలా నేను చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను. బాగా ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక్కొక్కటి చొప్పున వేసుకున్నాను. శనగ నూనె కొత్తదే ఏమో కానీ కొంచెం పొంగినట్టు ఉంది. వెంటనే మనం గంటి పెట్టే పని లేకుండా కొంచెం ఆగిన తర్వాత గంటి పెట్టుకొని తిప్పుకుంటే బాగుంటుంది. లేదంటే అడుగంటుకొని మళ్ళీ పూరి కింద అనేది అతుక్కుపోయిద్ది. ఒక 5 నిమిషాల తర్వాత తిప్పుకొని లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగటానికి అయితే ఒక 10 నిమిషాల నుంచి 10 to 15 మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. అంతే, ఈజీగా అండ్ సింపుల్గా సమోసా అయితే మనం చేసేసుకోవచ్చు ఇంట్లో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.